హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి అయితే ఫుల్ వర్షం పడింది. ఇంకంతా మొగ్గలు మొత్తం రాలిపోయాయి. లేకుంటే రోజు కలర్ఫుల్గా సూపర్గా పూసేవి. రాత్రి ఇలా ఇగో మొత్తం తడిచిపోయాయి అన్నమాట. అయినా అక్కడక్కడ ఉన్నాయి, కొంచెం లేట్గా విరబూస్తాయి అన్నమాట. వస్తాయి, కొంతసేపు టైం పడుతుంది. అది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొన్న మీకు చెప్పి నాటాను కదా ఇవి, అప్పుడే ఇగుర్లు అయితే వచ్చేసాయి, బతికిపోయాయి చక్కగా. మా దోస చెట్టు అయితే ఒక కాయ కూడా కాసిందండి. ఫస్ట్ కిందంతా గోడ వేడికి మాడిపోయింది, కానీ కొంచెం పైకి వచ్చే కొంది చిన్నగా. ఇది దోస తినేది కాదండి, అది వచ్చేసి కర్బూజా దోస. అలాగే నేనైతే టిఫిన్ చేసేసాను ఫ్రెండ్స్, దోశ. అలాగే పక్షుల కోసం ప్రతిరోజు ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. నిన్న పెట్టిన రైస్ అయితే సరిగా తినలేదు, వర్షానికి తడిచిపోయింది. ఈరోజైతే ఇప్పుడు దోశ అయితే తుంచి ముక్కలు చేసి పెడుతున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఈరోజు వర్షానికి మొత్తం తడిచిపోయి ఈ విధంగా వచ్చేసాయి. విరజాజులు రాత్రి విచ్చిపోయినాయి అన్నమాట చక్కగా. మంచి అసలు స్మెల్ సూపర్ ఉంది. మా మెట్ల దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే. వాతావరణం అంతా కూల్గా చాలా బాగుంది ఈరోజు. వెదర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉంటుంది గ్రీన్గా. ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చిందనమాట. ఫ్రెండ్స్, పెట్టాను కదా టిఫను, ఆ టిఫిన్ కోసం కాకైతే వచ్చేసేసింది. చూడండి, ఈ కాకేనా కాళ్ళేంది? నేను అనుకున్నాను ఆంటీ దోశ ముక్క తుంచి పెడితేనే వాటికి తినడానికి బాగుంటుంది అనేసి. అట్నే తుంచింది పాపం, సగం ఎత్తుకుపోయింది. దానికి ఎవ్వరు ఫ్రెండ్స్ దొరకలా. ప్రతిరోజు కాసేపు ఉడతలతోటి, కాకులతోటి, గోరింకలతోటి టైం స్పెండ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈలోపు అదిగో కొంచెం ఎండ అయితే తెరపొచ్చేసింది, నా పూలు కూడా పూసేసాయి అన్నమాట. ఈ విధంగా అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఓపిక్గా నా వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. అలాగే లైక్ చేయండి, షేర్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.